వెల్కమ్ టు డిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్ టు పాడూరి శ్రీనివాస్ రెడ్డి గారు. వారు విభిన్నమైన శైలి, ఈజ్ ఎ మల్టీ ఫ్యాస్టెడ్ పర్సనాలిటీ అంటాం. అడ్వకేటు, మళ్ళా ఎంబీఏ, మళ్ళీ అదేవిధంగా ఇంజనీర్ కూడా. ఎంబీఏ అంటే మీకు తెలుసు వ్యాపారం సైడు, అడ్వకేసీ అంటే వకీలు, మళ్ళా ఇంజనీర్ సో కట్టడాలు ఆ నిపుణులు వారు. తర్వాత వారు మన లోక్సభ ఎన్నికల్లో కూడా వారు తెలంగాణ లోక్సత్తా పార్టీ తరఫున వారు పోటీ కూడా చేశారు. వారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి తెలంగాణ లోక్సత్తా పార్టీ. నాట్ రిలేటెడ్ టు ఎనీవే రిలేటెడ్ టు మిస్టర్ జయప్రకాష్ నారాయణ్ ఫిలాసఫీ ఆఫ్ మైగ్రేటింగ్ తెలంగాణ ఆర్ మైగ్రేటింగ్ ఆంధ్ర ఫీలింగ్స్ అటువంటివి ఏమి లేవు. వారు శుద్ధమైనటువంటి ఒరిజినల్ తెలంగాణ లోక్సత్తా పార్టీ. ధర్మారెడ్డి గారు అధ్యక్షులు, వారు కార్యదర్శులు. ఆ పార్టీ తరఫున వారు పోటీ కూడా చేశారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ బెంగళూరు ఉందా, బ్రాండ్ ఢిల్లీ ఉందా, బ్రాండ్ ముంబై ఉందా, వేరే ఏ నగరాలకు లేని బ్రాండ్ హైదరాబాద్. ఈ రాజకీయ నాయకులు ఎందుకు చేస్తా ఉన్నారు? ఎందుకంటే ఇక్కడ వనరులు కోకొల్లలు. హైదరాబాద్కు చుట్టుపక్కల భూమి, పెద్ద ఎత్తున భూమి ఉన్నది, వనరులు ఉన్నది. ఆ వనరులపై కన్ను పెట్టడమే వీళ్ళ పరిస్థితి. అందుగురించే బ్రాండ్ హైదరాబాద్ ఈజ్ నథింగ్ బట్ బికాస్ ఆఫ్ ది resourcefulness of Hyderabad. It is a landlocked city, huge banks of land and amiable atmosphere. And you have seen earlier IDPL and old industries. When you go towards Secunderabad, JD Metla, huge acres of land for industries, whether it is BHEL, HAL, IDPL, Alvin. Because of such huge land bank, good public sector units were relocated to Hyderabad. And as a safe haven, away from any attacks, even defense laboratories, DLRL, DMRL, DRDL, Midani, RCI, Abdul Kalamji mastermind, RCI, they were all located in Hyderabad because of strategic location on the Deccan Plateau and rich land bank. ఇంత భూమి ఉన్నందుకు అక్కడ డిఫెన్స్, మనకు సంబంధించినటువంటి డిఫెన్స్ కానీ మరి మిగతా పరిశ్రమలు ఆ కాలంలో ఐడిపిఎల్, ఆల్వీను, ఎన్ని చెప్పాలి మీకు, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్ అన్నీ కూడా హైదరాబాద్కు రావడం. హైదరాబాద్ సురక్షితమైనటువంటి ప్రదేశమే కాకుండా ఇక్కడ వేలాది లక్షలాది ఎకరాల భూమి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నది. కాబట్టే ఇన్ని పరిశ్రమలు ఇక్కడికి తరలించడం జరిగింది. సో గత కాలాన్ని మీరు పోలిస్తే ఈసారి పిఎస్యూస్ అంటే మనం పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటొకటి మాయమైంది. ఆ భూమి, 1000 ఎకరాల భూమిని కొట్టేయడానికే కొత్త ఎత్తుగడలు, కొత్త పరిశ్రమల రూపంలో. ఎవరు వచ్చినా బ్రాండ్ హైదరాబాద్. కానీ దీనివల్ల హైదరాబాదీయులకు కానీ తెలంగాణ వాదులకు, తెలంగాణ పౌరులకు ఏమైనా ఒదిగిందా? అంతా వచ్చి సెటిలర్స్. ఇప్పుడు చూడండి, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తారు 12 నుంచి 15 కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, 2-3 లోక్సభ తెలంగాణ వాదులు కాదు, సెటిలర్స్, ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, వారు శాసిస్తున్నారు హైదరాబాద్. మళ్ళీ ఒక సైడ్ ఏఐఎంఐఎం, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, తెలంగాణ అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు. ఏ పార్టీలో వచ్చినా జరుగుతారు. వాడు కులం పేరు మీద, మతం పేరు మీద చూడండి హైదరాబాద్, వాడు ఒక సైడు. అంటే హైదరాబాద్ తెచ్చుకున్నది, పాత హైదరాబాద్ను తెచ్చుకున్నది, తెలంగాణను తిరిగి మనం తెచ్చుకున్నది కొలువులు కదా, ఉద్యోగాలే కదా, వనరులు కదా, తర్వాత మన డబ్బు మన కోసమే కదా, మన పాలన మనమే చేయాలని కదా. మరి అది జరుగుతుందా? మళ్ళీ ఒక్కసారి బ్రాండ్ హైదరాబాద్ అని ఒక అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు, వారు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, వారు లేవనెత్తడం, అది కూడా గణేష్ నిమజ్జనం సమయంలో. వారు ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ వరకు కూడా అన్ని పదవులు వాళ్ళు. తర్వాత గత పార్లమెంట్లో తెలంగాణ విభజన జరిగినప్పుడు వారు కన్వీనర్గా ఉన్నారు. వారు ఎన్నో చూశారు. వారికి తెలియదా మేము చెప్పండి? ఎవరు అడ్డుకున్నారు తెలంగాణను? అటువంటి వారే ఈరోజు వచ్చి బ్రాండ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ను అప్పనంగా ఈ పెట్టుబడిదారులకు వాళ్ళకు అప్పచెప్దామా? మరి తెలంగాణ వాదులు పౌరులు ఏం కావాలి? 2వ తరగతి పౌరులుగా బ్రతకాలనా? షుడ్ తెలంగాణ సర్వైవ్ యాజ్ సెకండ్ క్లాస్ సిటిజన్స్ ఇఫ్ యూ ఆర్ అలవింగ్ హైదరాబాద్ టు బి రూల్డ్ or by settlers, whether Andhrites or
కార్పొరేట్స్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ అదర్ ప్లేసెస్. వాట్ అబౌట్ అబోరిజిన్స్? అందు గురించి నమ్మ బెంగళూరు, నమ్మ కర్ణాటక అని అక్కడ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసినప్పుడు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బ్రాండ్ హైదరాబాద్ను వేరే వాళ్ళకి అప్పచెప్పడం, అక్కడ ఒక నీతి ఇక్కడ ఒక నీతి. వారితో ముందు మాట తీసుకొని వీడియోస్ కూడా చూపిస్తాను. అదే ఈరోజు చర్చ. సార్ చెప్పండి. యా, నమస్తే అండి. మీరు సెకండ్ క్లాస్ సిటిజన్స్ అంటున్నారు, కానీ ఇప్పుడు గత పాలకులు అంటే తెలంగాణ ఉద్యమం అయినాక మనకి రాష్ట్రము సంకల్పించినాక 10 సంవత్సరాలు ఆ టిఆర్ఎస్ బిఆర్ఎస్ అది ఒక కన్ఫ్యూజన్ పార్టీ. వాళ్ళు ఇలానే చెప్పారు, ఏమని, బ్రాండ్ హైదరాబాద్ అని, దానికి ఒక కేటీఆర్ యూత్ ఐకాన్ అని, సానియా మిర్జాని పెట్టారు. అట్లా ఏదో చేశారు వాళ్ళు. అల్టిమేట్గా ఈ మొత్తము ఈ బ్రాండ్ హైదరాబాద్ అనే ఏదైతే నినాదం తీసుకున్నారో దాంట్లో మీరు ఏమంటున్నారు అంటే సెకండ్ క్లాస్ సిటిజన్స్. నేనేమంటున్నానంటే ఐ హ్యావ్ నో హెసిటేషన్ టు స్పీక్ ట్రూత్ బికాజ్ ఐఎమ్ ఏ ఇంజనీర్ బై ట్రైనింగ్, రీజన్ అండ్ లాజిక్ అండ్ అనాలిసిస్, and also an advocate who brings the facts to the court as a officer of the court. ఇప్పుడు నేను ఈ సమాజానికి చెప్పేది ఏంటి అంటే, తెలంగాణ సమాజానికి, మీరు సెకండ్ క్లాస్ సిటిజన్ దగ్గర అంటున్నారు, కానీ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ స్లేవ్స్ టు సెక్యులర్స్, పర్మనెంట్లీ స్లేవ్స్ టు సెక్యులర్స్ ఈ తెలంగాణ వాళ్ళని. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఎట్లయితే మన తాతలు తండ్రులు పాపం వాళ్ళు తెలవక 3,000కి 5,000కి ఎకరం అమ్ముకున్నారు, నెక్స్ట్ జనరేషన్స్ ఏదో సెంటిమెంట్ బ్రాండ్ హైదరాబాద్ని కాపాడతామని మన భుజాల మీద తుపాకులు పెట్టి మనల్ని పర్మనెంట్గా స్లేవ్స్ చేస్తున్నారు. ఇది చాలా డేంజర్ టు తెలంగాణ. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు తీయండి, సరే 2014 ముందర ఏమైంది? ఇన్సిడెంటల్లీ టుడే 17 సెప్టెంబర్, అది ఇప్పటికీ ఒక పార్టీ ఏమో విమోచనం అంటది, ఒకళ్ళేమో విలీనం అంటారు, ఇంకొకరేమో ఏదో ప్రజాపాలన దినమా ఏదో చేస్తున్నారు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది అంటే, హ్యావ్ నో హెసిటేషన్ టు స్పీక్ ట్రూత్. తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజము, తెలంగాణ పౌరులు హైలీ ఎడ్యుకేటెడ్. బట్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వాళ్ళ బిజీ ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీ ఉన్నారు. వాళ్ళ ఉపాధో వ్యాపారమో లేకుంటే ఇంకేదో కుల వృత్తిలో చేసుకుంటూ ఉన్నారు. ఈ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ మీరు చూడండి, ఈ ప్రస్థానము 17 సెప్టెంబర్ 1948 నుంచి 2014 దాకా ఉద్యమము, వాట్ ఎవర్ మలి దశ తుది దశ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మళ్ళీ 14 నుంచి ఈ రోజు దాకా తెలంగాణలో ఒకరిద్దరు తప్పితే, ఒక డాక్టరు మరి చెన్నారెడ్డి గారు, ఆయన ఒక డాక్టరు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు రియల్గా అంటే ప్రజా జీవితం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంజయ్య గారు ఇట్లా కాకుండా ఎవరు ఈ రోజు కూడా 2 క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో. ఇక్కడ ఒక 12 మంది ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి ఉన్నారు. ఇంత ముందుకు ముఖ్యమంత్రి ప్లస్ వాళ్ళ మంత్రివర్గం 18 మందిలో. వాట్ ఆర్ దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ క్లియర్గా అడుగుతున్నా నేను. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, 10th డ్రాప్ అవుట్, ఇంటర్మీడియట్ ఫెయిల్డ్, ఐటీఐ చేసిన వాళ్ళు, డిగ్రీ డ్రాప్ అవుట్స్, వాళ్ళకి ఏమి అవగాహన ఉంటుంది? ప్రజలు ఎటు పోతే అటు పోతున్నారు. ఈ పార్టీకి పట్టం కడితే ఆ పార్టీలో పోతున్నారు, ఇంకో పార్టీకి పట్టం కడితే ఇంకో పార్టీకి పోతున్నారు. వీళ్ళ వలన మన సమాజానికి, తెలంగాణ సమాజానికి ఒరిగేది ఏమి లేదు. వాళ్ళకి క్లారిటీ లేక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఏదో ఇంతకుముందుకు చంద్రబాబు మాదిగా టెక్నాలజీ అని, హైటెక్ సిటీ అని, బ్రాండ్ హైదరాబాద్ అని ఆయన వదిలేసిన అంటే థ్రెడ్స్ని పట్టుకొని ఏలాడుతున్నారు. వీళ్ళ సొంత ఆలోచనలు కావవి. దే ఆర్ నాట్ దేర్ ఓన్ ఒరిజినల్ థాట్స్ ఆర్ దేర్ ఓన్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ పాలసీస్.
ఇప్పుడు రేవంత్ రెడ్డి మూలాలు ఆయన డిఎన్ఏ మొత్తము చంద్రబాబును పొగడటమే. ఇప్పుడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అంతే. దే ఆర్ విత్ ఇన్ టైఅప్ ఇన్ పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి కేసీఆర్, ఎందుకంటే అతను ఏ రోజైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టాడో ఆయనే చెప్తున్నాడు ఇక మనకి అయిపోయింది పంచాయతీ అని. ఆయనకు అయిపోయిండొచ్చు పంచాయతీ, ఆయన కొడుకు అయిపోయిండొచ్చు పంచాయతీ, కానీ 4.5 కోట్ల పంచాయతీ అలానే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అంతే. ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళని అనే మాటలు అన్నాడు. మీరు కాల్చుంటే చూపించండి, మీ యువర్ జర్నలిస్ట్, యూ కెన్ డూ ద ఫ్యాక్ట్ ఫైండింగ్. ప్రభాకర్ గారు వచ్చి బ్రాండ్ హైదరాబాదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే కాదది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పోలీసులు చూసుకోవాలి, బ్రాండ్ హైదరాబాదు కాదు. నేను అనేది తెలంగాణ లైవ్లీవుడ్స్, మా సెంటిమెంట్, తెలంగాణ సెంటిమెంట్. దీన్ని మీరు ఓవర్కమ్ చేయలేరు. లా అండ్ ఆర్డర్ అని లేకుంటే మీ మీద కేసులు పెడతామని పెట్టండి, నా మీద కేసులు, నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు గో టు జైల్. But you cannot suppress my sentiments. You cannot suppress my thought process. నాకు 4.5 కోట్లకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత పాలకులు కేసీఆర్ అండ్ హిస్ ఫ్యామిలీ, నౌ రేవంత్ రెడ్డి అండ్ హిస్ టీమ్ ఈస్ డూయింగ్ ఇంజస్టిస్ టు తెలంగాణ. కాదని చెప్పమనండి. ఇది ప్లే చేస్తున్నాను చూడండి సార్. మీరు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పంచాయతీ? అరకపూడి గాంధీ. ఆయన మూలాలు ఎక్కడ? కృష్ణా జిల్లా. ఆయనకు మీరేమిచ్చారు? సరే, అది పార్టీలు తెలుసుకుంటాయి. మీ పార్టీలో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా, స్పీకర్ తెలుస్తాడు. బట్ ఆ పదవి ఏంటిది? పబ్లిక్ అకౌంట్ కమిటీ. దానికి చైర్మన్ ఒక సెక్యులర్, అంటే దాని బాధ్యత ఏంటిది? ఆ కమిటీ బాధ్యత అంటే ఆ కమిటీ తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఆడిట్ చేస్తుంది. అది కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి, అపోజిషన్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకి ఇవ్వాలి. బానే ఉంది. కానీ మీకు ఇంకెవరు తెలంగాణలో బీఆర్ఎస్ లో ఎవరు దొరకలేదా? ఓ సెటిలర్కి ఇస్తావా? అంటే ఇప్పుడు ఒక సెటిలర్ వచ్చి తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ని ఆడిట్ చేస్తాడా? ఇంతకన్నా అవమానం ఉందా? బ్రాండ్ హైదరాబాద్ పక్కన పెడతాం ఒక 2 నిమిషాలు. అది డ్యామేజ్ అయినా దాన్ని కంట్రోల్ చేయడం మాకు తెలుసు మేధావులుగా. కానీ నువ్వు సెంటిమెంట్ గా ఒక సెటిలర్ ని తీసుకొచ్చి మీ ఆడిట్ చేస్తామంటే ఎంతమందికి న్యాయము? మీరు నిజమైన తెలంగాణ వాదులా? మీరు అవకాశవాదులు. అటు ఇది ఒకసారి చూపిస్తున్నాను. మీ వాయిస్ పోయింది రెడ్డి గారు. రెడ్డి గారు మీ వాయిస్ పోయింది. శ్రీనివాస్ రెడ్డి గారు బీజేపీలో ఉన్న దే ఆర్ ఆల్ అవకాశవాదులు. మధ్యలో మీ వాయిస్ పోయింది. ఇది ఒకసారి చూపిస్తున్నాను. I'm playing this video. అబంధ హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు వాళ్ళని కట్టబెట్టే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైలుకు సీఎండిగా రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తున్నారు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ఏదైతుందో దానికి సీఈఓగా కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాసుని పెట్టింది ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మనం మాత్రం నింబోలేట, గౌలిగూడ, నారాయణగూడలలో ఇట్లాంటి టపాచపుత్రులలో మనం ఉండాలా, ఉప్పుగూడలా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అక్కడ టికెట్లు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్, ఏదైతే మన సోమాజిగూడ, వెంగళరావు నగర్లు ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. ఫిలిం నగర్ బస్తీలో 25,000 మంది పాలమూరు బిడ్డలు ఉన్నారు. ఒక్క టికెట్ కూడా పాలమూరు వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే తెలంగాణ బిడ్డలకి ఇవ్వలే. 100 మంది 99 మంది కార్పొరేటర్లు కలిసి 20 మంది ఆంధ్ర వాళ్లకు పాస్ ఏరియాలో. నువ్వు ఇన్నాళ్ళు జూబ్లీ హిల్స్ లో మనం ఇవ్వద్దంటారా మీరు? ఇక్కడ ఇవ్వద్దంటలేను. ఎప్పుడన్నా 100% ఆంధ్ర కాంట్రాక్టర్ల కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి ఈరోజు తెలంగాణ ప్రాజెక్టులు వాళ్ళని కట్టబెట్టే తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది. అత్యంత ప్రెస్టీజియస్ అయిన మెట్రో రైలుకు సీఎండిగా రాజమండ్రికి సంబంధించిన ఎంవీఎస్ రెడ్డిని పెట్టింది గమనిస్తున్నారు. ఐటీఐఆర్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకం ఏదైతుందో దానికి సీఈఓగా కృష్ణా జిల్లాకు సంబంధించిన శ్రీనివాసుని పెట్టింది ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్ లో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. మనం మాత్రం నింబోలేట, గౌలిగూడ,
నారాయణగూడలలో ఇట్లాంటి టపాచపుత్రులలో మనం ఉండాలా, ఉప్పుగూడలా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు అక్క టికెట్లు తెలంగాణ వాళ్ళకి ఇచ్చిండు. ఈ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కావూరు హిల్స్, బోల్డర్ హిల్స్, ఏదైతే మన సోమాజిగూడ, వెంగళరావు నగర్ ఉన్నాయి, ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి టికెట్ ఇచ్చిండు. ఫిలిం నగర్ బస్తీలో 25,000 మంది పాలమూరు బిడ్డలు ఉన్నారు, ఒక్క టికెట్ కూడా పాలమూరు వాళ్ళకి ఇవ్వలేదు, లేకపోతే తెలంగాణ బిడ్డలకి ఇవ్వలే. 100 మంది 99 మంది కార్పొరేటర్లు కలిసి 20 మంది ఆంధ్ర వాళ్ళకు పాస్ ఏరియాలో నువ్వు ఇన్నాళ్ళు జూబ్లీ హిల్స్ ఇవ్వద్దంటారా మీరు ఇక్కడ? ఇవ్వద్ద. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని ఏమంటారు? మరి ముఖ్యమంత్రి గారు ఇట్లా చెప్తున్నారు, పొన్నం ప్రభాకర్ గారికి తెలియదంటారా? మరి ఇదే ముఖ్యమంత్రి అప్పుడు ఆ రోజు అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చెప్పిన పిసిసి ప్రెసిడెంట్ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోయిందంటారా? మరి ఎట్లా ఇచ్చిండ్రు అరకప్పుడు గాంధీకి? ఆయనే చెప్తున్నాడు కదా సెటిలర్స్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని. సార్ లైవ్ లో ఉన్నానా నేను? ఉన్నారు సార్, చెప్పండి. ఎందుకంటే నాకు స్క్రీన్ కనపడలేదు. ఉన్నారు చెప్పండి. వాయిస్ వస్తుందా? వాయిస్ వస్తుంది, మీరు అవుపడుతున్నారు కూడా. బట్ నాకు స్క్రీన్ రావట్లేదు. మీరు చెప్పండి. యా, అదే ఇప్పుడు ఇదే అంటుందండి అవకాశవాదులు అనేది. ఇప్పుడు వారు ఎప్పుడు ఇది స్పీచ్ ఇచ్చారు, ఎప్పుడు ఈ ఆంధ్ర వాళ్ళ మీద, ఈ సెటిలర్స్ మీద, ప్లస్ పొలిటికల్ పొజిషన్స్, లేకుంటే ఇట్లా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, హైదరాబాద్ మెట్రో ఇలాంటి పేర్లు తీసుకొని, వ్యక్తిగతంగా పేర్లు తీసుకొని చెప్పింది ఎందుకు అంటే వారి అభివృద్ధి, వారి పార్టీ అభివృద్ధి కోసం చేశారు. ఆ రోజు బ్రాండ్ హైదరాబాద్ గుర్తురాలే, ఆ రోజు లా అండ్ ఆర్డర్ గుర్తురాలే. ఇది నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ డిగ్రీ డ్రాప్ అవుట్ ఫెలోస్. ఎడ్యుకేషన్ ఎందుకు వస్తుంది? ఇవాళ మనం మన మన పిల్లల్ని కాయ కష్టం చేసి ఎందుకు చదివిస్తున్నాము? ఎడ్యుకేషన్ తోటి సంస్కారం వస్తుంది, సంస్కారం తోటి విజ్డమ్ వస్తుంది, విజ్డమ్ తోటి బ్రాడ్ థింకింగ్ వస్తుంది. వీళ్ళు నారో మైండెడ్ థింకర్స్. ఇవాళ కడుపు కాలుతుంది అంటే ఏదో మాట్లాడతారు, కానీ దానివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది? రేపు మనము ఒక రాజ్యాంగబద్ధమైన ఇలాంటి పొజిషన్స్ తీసుకుంటే ఏమవుతుంది? సరే, ప్రజలు ఏదో కేసీఆర్ మీద కోపంతో, ఈయన మీద ప్రేమతోటి కాదు, కేసీఆర్ మీద కోపంతో గెలిపించారు, అక్కడికి బాగానే ఉంది. నిజంగా నువ్వు చేసిన స్టేట్మెంట్ కట్టుబడి ఉండాలి కదా. వాళ్ళందరినీ తీసేయొచ్చు కదా. 10 నెలలు అయింది, నువ్వు చెప్పిన వాళ్ళు ఎందుకు తీసేయలేదు? స్టార్టింగ్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ నుంచి తీసేయాలి. ఇప్పుడు అదే పక్కన మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 3 ఐపీఎస్ సస్పెండ్ చేశారు. అనుచరులని, జగన్ అనుచరులు అందరినీ తీసేసిండు. 3 ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ చేశారు. అదే ఈయననేమో పెంచి పోషిస్తున్నాడు. పైనుంచి ఇలా నాలాంటి వాళ్ళకి, మీలాంటి వాళ్ళకి నీతులు చెప్పిస్తున్నాడు. ఆయన తప్పుకున్నాడు. ఆయన టీంలో ఒక పొన్నం ప్రభాకరో లేకుంటే జగ్గారెడ్డి గారు, మీరు మీ సాగు మీరు రావండి, ఇంకా మీరు ప్రజల్ని కన్విన్స్ చేయండి, లేకుంటే మీ పదవులు పోతాయి అన్నట్టు చెప్తే ఇంకా వాళ్ళు తెలంగాణ వాదాన్ని గుండెలో దాచుకొని ఇది ఏమంటారు, లిప్ సర్వీస్ చేస్తున్నారు. ఈజ్ డూయింగ్. పొన్నం ప్రభాకర్ ఈజ్ అంటే అతను మనసు చంపుకొని మాట్లాడుతున్నాడు. 100% అవసరమా? అవసరం. 100% అంత అవసరమా అని అడుగుతున్నా. కరెక్ట్ మాట అన్నారు. కాబట్టి మీరు పదవులే ముఖ్యం అనుకుంటే ప్రజలు కూడా తిరగబడతారు. ఇప్పుడు నేను నల్గొండ బిడ్డానండి, నాకు తెలియదా? ఇంకొకటి కూడా చూపిస్తాను. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మంత్రి కూడా. ఆయన సూటిగా ఒకటే ప్రశ్న, మియాపూర్లో మదినగూడలో ఒక కాంగ్రెస్ లీడర్ భూమి కబ్జా చేసిండ్రు, కోర్టు నుంచి ఒక ఆర్డర్ కూడా అప్పుడు వచ్చింది. అక్కడ శేర్లింగపల్లి ఎంఆర్ఓ సర్వే చేసి ఈ భూమి ఆయనకు చెందింది అని 204/1 ఆయనకు అదని చెప్పి ఒక అడ్వకేట్ భూమిని ఆయనకని చెప్పి ఆ రిపోర్ట్ ఉన్న తర్వాత అప్పుడు బీఆర్ఎస్ ఆంధ్ర పాలనలో ఇబ్బందులు పెడితే ఈయన వచ్చిన తర్వాత, ఈయన మంత్రి అయిన తర్వాత భవనాలే లేచినాయి రాత్రికి రాత్రి. ఇంత అన్యాయం పొన్నం ప్రభాకర్ గారు మీరు ఎందుకు చేశారు? డబ్బులు ఎక్కడెక్కడ మారినాయో అన్ని బయటకు వస్తాయి. మీరు ఒక మంత్రి, ఎందుకంటే మీరు తెలంగాణ వాదులు, మీ హయాంలో మీరు ఇన్ఛార్జ్గా ఇంత అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు ప్రతిఘటిస్తలేరు? వారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దొంగ ఎల్ఆర్ఎస్ పెట్టి ముందుకు వచ్చినా లేదా పొన్నం ప్రభాకర్ గారు? మీకు ఇది ఛాలెంజ్. పార్కును కూడా పబ్లిక్ పార్కును దాంట్లో పెట్టుకొని సంవత్సరాల కింద దొంగ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చి అదే ఎల్ఆర్ఎస్ పెట్టి ఇప్పుడు కడుతుంటే ఆ రిపోర్ట్ ఇచ్చి జిహెచ్ఎంసీ బయట పెట్టినా కూడా దాన్ని పక్కకు పెట్టి బిల్డింగ్ను వాళ్ళు కట్టుకోవడం, అది కూడా కాంగ్రెస్ పాలనలో. అందుగురించే చెప్తున్నాం, నిజమైన తెలంగాణ వాదులు, తెలంగాణ పౌరులకు అన్యాయం జరుగుతుంది. 2వ తరగతి పౌరులుగా ఇప్పుడు గుర్తించబడుతున్నారు. కానీ ఈ బ్రాండ్ అంబాసిడర్ వల్ల
మిగతా జిల్లాల తెలంగాణ వాదులకు ఒరిగేదేంది? ఇక్కడ మొత్తం సెటిలర్సే, మొత్తం ఇప్పుడు అన్ని ఆధారాలతో మేము ముందర పెడుతున్నాం. ఒక సెటిలరే ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కావడం, మీరు అది ముఖ్యమంత్రి గారు స్వయానంగా ఆయన వీడియో కూడా పెట్టాం. ఆంధ్రోళ్ళు ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంతా ఆంధ్రోళ్ళు వాళ్ళే ఎన్నుకుంటున్నారు, టికెట్లు వాళ్ళకే ఇచ్చిండ్రన్నారు. మరి అటువంటి వాడికి మీరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఎంత పద్దులు, జమా ఖర్చు లెక్కలు అటువంటిది ఆయనకు ఎందుకు అప్పచెప్తున్నారు? మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు వారు జూబ్లీహిల్స్ అన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో 1143 ఎకరాలు. ఆ రోజు ఏంది, ఇల్లు లేని వారికి, పేదలని కాదు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వటం. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ. దాంట్లో సరే ఒక 30-40 ఎకరాలు జూబ్లీ మన అపోలో హాస్పిటల్కి ఇచ్చారు. నేనేమంటున్నాను అంటే, ఇవాళ ఇప్పుడు పేదలకు ఇచ్చిన ఇండ్లేమో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అక్కడ ఏదో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి గుంజుకుంటున్నారు. లేదు, ల్యాండ్కి ల్యాండ్ అని ఇంకో దగ్గర ఇస్తున్నాము. నేనేమంటున్నా అంటే, నిజంగా నువ్వు నికాసైన తెలంగాణ వాది అయితే లెక్కల్ది 1143 ఎకరాలలో ఎంతమంది తెలంగాణ వాదులకు ఆ రోజు ఇల్లు ఇచ్చారు? ఎవ్వరికి ఇవ్వలే నాకు తెలిసినంత మటుకి. మీరు వాళ్ళకి ఒకటే చేయండి. ఇప్పుడు మీరు మాట్లాడింది కాబట్టి అదే జూబ్లీహిల్స్ లో ఉన్నారా అది అంటే ఎస్, ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు ఉన్నారు జూబ్లీహిల్స్ లో, సెటిలర్స్ ఉన్నారు జూబ్లీహిల్స్ లో, కాబట్టి అక్కడ ఒక జూబ్లీహిల్స్ లో ఒక ఆంధ్రనే పెడతారు. మీ పార్టీ వాళ్ళు కూడా పెట్టిండ్రు, వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టిండ్రు, టీడీపీ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు పెడుతున్నారు. నేనేమంటున్నానంటే, అది ప్రైమ్ లొకేషన్. ఆ రోజు 200 రూపాయలకి ఎకరం అని ఇచ్చారు. ఇవాళ అది 3 లక్షల రూపాయలు స్క్వేర్ యార్డ్. ఇప్పుడు మనం ఎందుకంటే మిడిల్ క్లాస్ పీపుల్, తెలంగాణ వాదులు ఉన్న ఊర్లో భూములు అమ్ముకొని వచ్చి 200 గజాలు కొనలేక 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ లో ఉంటున్నాము. దాని లైఫ్ ఎంత? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. కాబట్టి మీరు ఇంకా గుంజితే ఆ బ్రాండ్ హైదరాబాద్ అంటే ఎస్, బ్రాండ్ హైదరాబాద్ మాట్లాడదాము. జూబ్లీహిల్స్ లో ల్యాండ్ ఇంకో దగ్గర 50 ఎకరాలు అవతలియండి. మీరు 4th సిటీ అంటున్నారు కదా, వీళ్ళందరూ తీసుకెళ్ళి ఇవ్వండి. మొన్న మాట్లాడుతున్నారు కదా మీరు జర్నలిస్ట్ కి 4th సిటీలు ఇస్తాము, మీకేం అన్యాయం చేయము అని. తర్వాత వీళ్ళకి చెప్తున్నారు, క్రెడా వాళ్ళకి మీరు 4th సిటీకి రండి. వీళ్ళకి కూడా చేయండి. 1962 ఇచ్చారు, 72లో ఇచ్చారు. ఏదో డెవలప్మెంట్ జరిగింది. ఇవాళ అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం ఉంటే. పూర్తిగా మాట్లాడటం ఎందుకు? కాబట్టి 1143 ఎకరాలని ఇవాళ వాళ్ళకి భూమి ఇస్తామని చెప్పండి. ఇదంతా ఫ్రీ అయిపోతుంది. తెలంగాణ ప్రపంచంలోనే బ్రాండ్ హైదరాబాద్ కాదు, వెల్తీ హైదరాబాద్ అవుతాం, వెల్తీ హైదరాబాద్. కాబట్టి ఈ దద్దమ్మలు, సన్యాసులు, చదువులేని వాళ్ళు ఇలా మినిస్టర్స్ గత 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ బ్రాండ్ హైదరాబాద్ అంటే వాళ్ళకి తెలియదు. దాన్ని బ్రాండ్ హైదరాబాద్ కాదు, వెల్తీ హైదరాబాద్, రిచెస్ట్ హైదరాబాద్. లైక్ ఇక్కడ పౌరులకు ఇక్కడ ఎంతో మంది మేధావులు ఉన్నారు. అలానే చేసిండు. ఓ 2 దద్దమంది పెట్టుకున్నాడు హైదరాబాద్ నుంచి. వైఎస్ అలానే చేశాడు, 2 దద్దమంది పెట్టుకున్నాడు. ఇవాళ అన్ఫార్చునేట్లీ 10 నెలలు అయింది. ఇక్కడ వాళ్ళనే దద్దమంది పెట్టుకొని మినిస్టర్స్ గా నడిపారు. ఇక్కడ అది కూడా లేదు. పొన్నం ప్రభాకర్ గారు ఇది అవుట్ సైడర్. అరికపూడి గాంధీ ప్రకారం చెప్పాలంటే పొన్నం ప్రభాకర్ ఇది అవుట్ సైడర్. గాంధీ డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే, అరికపూడి డెఫినేషన్, అరికపూడి డిక్షనరీ ప్రకారం చెప్పాలంటే ఆయనకు అర్థం కావట్లే పొన్నం ప్రభాకర్కి. మన ఇంటికి ఆ సమస్య మన ఇంటి దగ్గరకు వచ్చి ఆయనను తట్టే తెలుస్తుంది. ఇలా కౌశిక్ రెడ్డి దగ్గర ఆగిపోయింది ఆ స్టేట్మెంట్. రేపు వేరే వాడు అంటాడు, నువ్వెవడు రా భయ్ హైదరాబాద్ నువ్వు మినిస్టర్ ఎట్లా అవుతావు అని. పొన్నం ప్రభాకర్ గారు ఇప్పుడు వారు శ్రీనివాస్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నారు. రేపు పొద్దున మీ ఇంటికే వస్తే ఎట్లా ఈరోజు కౌశిక్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా? వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించి ఇంట్లో మీద పడి తంతం చేస్తామంటే అటువంటి వాడికి పిఎస్సి చైర్మన్ చేయడము ఇది బ్రాండ్ హైదరాబాద్కు ఇది విఘాతమా కాదా? బ్రాండ్ హైదరాబాద్ అంటే ఎవరు? మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? పొన్నం ప్రభాకర్ గారు మీరు చెప్పాలి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడ్డారు కూడా ఆ టైంలో. ఆ రోజు పార్లమెంట్లో మీరు ఉన్నారు. ఏ స్ప్రేలు తెచ్చి ఎవడు కొట్టిండి, ఎట్లా కొట్టిండ్రు? మళ్ళీ స్వయాన ముఖ్యమంత్రి ఇంతకుముందు అపోజిషన్ లీడర్లో ఉన్నప్పుడు ఆంధ్రోళ్ళు ఏ విధంగా కబ్జా చేస్తున్నారు హైదరాబాద్ పదవులను. కొలువుల కోసమే కదా, మన పాలన కోసమే కదా, మన వనరుల కోసమే కదా పొన్నం ప్రభాకర్ గారు. మరి మీరు జవాబు చెప్పాలి. ఇప్పుడు మీరు క్లియర్గా ఒక ఉదాహరణ మదీనా కూడా అది ఇచ్చిన. డబ్బులు ఎవరికి మారినాయి?
అట్లా ఆంధ్రోళ్ళు రాత్రి రాత్రి బంగ్లాలు ఎట్లా కట్టిండ్రు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో అదే జరిగింది. అదే అధికారులు ఈ రోజు కూడా ఉన్నారు. ఆ అధికారుల పేర్లు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా చదివారు ఇంతకుముందు. మళ్ళీ ఎందుకు అదే అధికారులతో పాలన చేస్తున్నారు? ఎందుకు మీరు ఆ బీఆర్ఎస్ ఇచ్చిన టికెట్లు ఆంధ్రోలను తీసుకొచ్చి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా చేస్తున్నారు? రేపు పొద్దున పరిస్థితి ఏంది? 17th సెప్టెంబర్ నాడు ప్రజాపాలన దినం, 17 ప్రజాపాలన డే అన్నారు. మరి ఎక్కడ ప్రజాపాలన ఉంది? ప్రజాపాలన అంటే సెటిలర్లు, వలసదారులు, పెట్టుబడిదారులేనా హైదరాబాద్లో? మరి మిగతా జిల్లాలో తెలంగాణ పౌరుల పరిస్థితి ఏంది? వారంతా 2వ తరగతి సిటిజన్స్గానే ఉండాలనా? వారికి వద్దా ఇక్కడ ఫలాలు, హైదరాబాద్ ఫలాలు? కానీ హైదరాబాద్ ఫలాలు మూలాలు కావాలంటే మీరు సిద్ధరామయ్యని పొగడతారు. కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య నమ్మ బెంగళూరు నమ్మ కర్ణాటక అన్నాడు. మన బెంగళూరు మన కర్ణాటక స్థానికులకు అన్నారు. మరి ఇక్కడ హైదరాబాద్లో మీరు చెప్పినట్టు ఎంతమంది స్థానికులు తెలంగాణ పౌరులు నిజంగా లబ్ధి పొందారు 2014 నుంచి? మీరు ఆ లబ్ధి పొందలేదు కట్టే మీ కాంగ్రెస్ కోర్టు వాళ్ళు ఓటేసినారు కదా, వాళ్ళ మీద నెగటివ్ మీదనే. మళ్ళీ మీరు వచ్చి చేసేది ఏముంది? అదే పద్ధతులు చేస్తున్నారు కదా. నమ్మ తెలంగాణ అంటే మన తెలంగాణ అని ఎందుకు మాట్లాడడం లేదు మీరు? సార్ ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. అదేనండి, ఇప్పుడు మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు చాలా చాకచక్యంగా ఒక ఎవరు జగ్గారెడ్డి అంటే ఒక మంచి బ్రాండ్ ఉన్న వ్యక్తి, నికాసైన తెలంగాణ వాది, కరెక్ట్ గా మాట్లాడే వ్యక్తిని, ప్లస్ పొన్నం ప్రభాకర్ గారిని, వాళ్ళిద్దరిని ముందర పెట్టి ఈ ఇష్యూ ఏమో ఆయన క్రియేట్ చేశాడు. వీళ్ళనేమో అగ్నికి ఆద్యం పోసి వీళ్ళని ఆరోపం అంటున్నాడు. పాపం వీళ్ళ అమాయకులు ఏం చేస్తారు? ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు మీరు నేను పొన్నం ప్రభాకర్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పటికైనా నేను ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఇది 2 వ్యక్తుల మధ్యన జరిగిన సంఘర్షణ కాదు, ఒక అరకపూడి గాంధీకో పాడి కౌశిక్ రెడ్డికో కాదు, 2 పార్టీల మధ్యన కాదు, ఒక కాంగ్రెస్ ఒక బీఆర్ఎస్ కాదు. ఇది ఇష్యూ అది ఎప్పటి నుంచో రగులుతున్నది. మనం 1953లో ఎట్లయితే కలిపారో, 56లో కలిపారో, అప్పుడు పెద్ద మనుషుల ఒప్పందాన్ని తిరస్కరించి అప్పటి నుంచి మళ్ళీ ఉద్యమాలు స్టార్ట్ అయ్యి అయిన ఈ రోజు కూడా ఇవాళ ఈ అన్నిటికీ ఎవరు ఈ ఇష్యూకి ఇవాళ మీరు నేను ఈ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నాం అంటే, రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక తెలంగాణ సెంటిమెంట్ ని అవమానపరిచిండు కాబట్టే మాట్లాడుతున్నాం. ఇది అరకెపూడి గాంధీ కౌశిక్ రెడ్డిలో కాదు, అది వేరు. అది కేసులు అయినాయి, వాళ్ళు చూసుకుంటారు, అది ఎవడు తప్పు ఎవడు ఏంటిది అనేది. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇట్లా సోనియా గాంధీ విగ్రహం పెడతాము అట్లా కాదు, విగ్రహాలతో వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు ఇమ్మీడియట్ గా అరకెపూడి గాంధీ పిఎస్సిని మీ చైర్మన్ గా మేము ఇచ్చిన పదవి తీసుకుంటున్నాము అని చెప్పండి. అట్లీస్ట్ మీకు అప్పటికి ఈ సెంటిమెంట్ ని కొద్దిగా ఆపగలుగుతారు. లేదంటే ఇది మరొక ఉద్యమానికి దారితీస్తుంది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఐఎమ్ టెలింగ్, నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగాను, 33 డిస్ట్రిక్ట్స్ లో మాకు ఉన్నది, మంచి క్యాడర్ ఉన్నది, ఆల్ ఆర్ ఇంటలెక్చువల్స్. వి విల్ క్రియేట్. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ అనే పదముతోటి ఒక పార్టీ లేదు. ఆఫ్టర్ టిఆర్ఎస్ స్టార్ట్ అయింది 2001లో, మా పార్టీ 2010లో స్టార్ట్ అయినాము. దాని తర్వాత ఇంకా మళ్ళీ ఏ పార్టీ కూడా తెలంగాణ పేరు పెట్టుకోలేదు. ఎవరో ఒకరు ఇద్దరు పెట్టుకున్నా వాళ్ళంతా ఇప్పుడున్న బీఆర్ఎస్ లో కలిసిపోయారు, వ్యక్తులు కలిసిపోయారు. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు కలిసిపోయారు, ఆమె విజయశాంతి లాంటి వాళ్ళు కలిసిపోయారు. ఆయన ఎవరు మన నరేంద్ర పార్టీ పెట్టుకుని ఆయన కలిసిపోయాడు. కానీ మేమే నికాసైన తెలంగాణ వాదులము, ఇంటలెక్చువల్స్, హైలీ ఎడ్యుకేటెడ్. We will take this to parliament also. We will take this to people also. From public to parliament, we will see that Telangana will not be a servant to settlers. Right. ఒకసారి నేను ఏమన్నారో ఇది ప్లే చేస్తాను సార్. ఏతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. టిఆర్ఎస్ పార్టీ కరెంట్ ఉన్నది, కాంగ్రెస్ వస్తారు. ఇలా కరెంట్ వదలని వాళ్ళ గోడ ప్రచారం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు శాంతి భద్రతలు అది సృష్టించే ప్రయత్నం చేస్తూ వాళ్ళు నేను అడుగుతాను, ఎక్కడ ఇప్పుడు
ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు నిలువరించలేదు అనేది ప్రధానమైన ప్రశ్న. సరే, ఇప్పుడు కొంత విషయాల లోపల మనకు తెలుసు, వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి సంఘటనలు ఏమేమి జరిగినా మొత్తం లిస్టు తీసుకొచ్చి గాంధీ భవన్ కు సంబంధించి లేకపోతే వాళ్ళు ఏం చేసారు, బీజేపీ వాళ్ళు ఏం చేశారు అనే రకాల మేము ప్రోగ్రామ్ చేస్తుంటే రాత్రి అరేంజ్ చేసిన పద్ధతులు మేము అలా సారి గారు మేము అలా చేసే కాదు. మా గాంధీ పార్టీ మేము ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇచ్చే విధంగా ధర్నా చేసుకోమనం. మీ శాసనసభ రెచ్చగొట్టి 11 జెండా తప్పులేదు, ఆ శాసనసభ ఎన్నుకోవడం తప్పే. ఏదైనా రెండు తప్పే పట్టుకుంటాం మేము. ఎవరైనా ప్రజలు ఇంట్లో ప్రయత్నం జరగదు. అది ఏ పార్టీ, గాంధీ గారు ఇంకొక వ్యక్తి భౌతిక దాడులకు సంబంధించి ఇంట్లో మీద మరి ఆయననే చెప్పినప్పుడు మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గాంధీ గారిని పిఎస్సి చైర్మన్ గా అపాయింట్మెంట్ వెనకాల శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనే చెప్తున్నారు కదా పొన్నం ప్రభాకర్. అదే అంటున్నా. ఇప్పుడు మీరు ఒక ఆంధ్ర సెటిలర్ ని ఒక ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆయన ఇప్పుడు ప్రస్తుతము బీఆర్ఎస్ లో ఉందా, కాంగ్రెస్ లో ఉందా, అది సరే హైకోర్టు చెప్పింది 4 వారాలలో మీరు ఏం చేస్తున్నారో నాకు నివేదిక ఇవ్వండి, లేకుంటే మేము మళ్ళీ సుమోటోగా కేసు ఓపెన్ చేస్తాము, మీ తాట తెలుస్తామని చెప్పారు. అర్థమైంది కదండి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, తక్కువ అని వీళ్ళకి అవకాశవాదం అంటే వీళ్ళు చేసే కుంభకోణాలు బయటపడొద్దని అరికెపూడి గాంధీని పెట్టుకున్నారు. మనం గాంధీ పట్ల వ్యతిరేకులం కాదు, కానీ గాంధీని పెట్టుకుని ఆడే రాజకీయంలో పాపం ఆయన కూడా బలవుతున్నాడు. చెప్పండి సార్. అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరికెపూడి గాంధీ కూడా ఆయన లిమిటేషన్స్ అర్థం చేసుకోవాలి. అవును, ఏదో నేను బతకడానికి వచ్చాను, నా భార్య పిల్లలు కొట్టబోయడానికి వచ్చాను, సరే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో నేనేదో జెండా పట్టుకొని తిరిగాను, ఇప్పుడు ఆ పార్టీ ఇక్కడ లేదు కాబట్టి నేను బీఆర్ఎస్ లో చేరాను, అక్కడికి అయిపోయింది ఆయన సబ్జెక్టు. నేను అక్కడ ఆయన తప్పు పడతలేను వ్యక్తిగతంగా మనకేం లేదు. అయినాక సరే మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా స్ట్రెంత్ లేదు, నేను కాంగ్రెస్ తోటి పోతే నా ఏమన్నా మంచో చెడో ఏమన్నా భూ ఆక్రమణలకి అలాంటివి ఏమన్నా ఉంటే అవన్నీ నేను సెటిల్ చేసుకోగలుగుతాను అని కాంగ్రెస్ కి లో కలిసిపోయాడు. కానీ ఎప్పుడైతే ఒక పదవి ఇచ్చారో ఆయనకు కూడా ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అన్ఫార్చునేట్లీ ఆయనకి ఇంగిత జ్ఞానం ఎందుకు లేదంటే చదువు లేదు. ఇంటర్మీడియట్ పర్సన్ ఏముంటది, పాపం రాంగ్ అడ్వైజ్ ఇచ్చి ఆయన వాడిన భాష కూడా చూపించాము. 2017లో కూడా భూ ఆక్రమణ కేసులో కూడా. సార్ చెప్పండి. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చెప్పాము ఆయన యాటిట్యూడ్, అతని కబ్జాలు, హైకోర్టు ఎన్ని ఇచ్చింది, తర్వాత పోయిన ప్రభుత్వము వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయకుండా హైకోర్టు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసింది, తర్వాత ఇతనికి ఒక 100-200 మంది ప్రైవేట్ సైన్యంతో హైదరాబాద్ ఎలా అల్చేలు చేస్తున్నాడు. ఇంతకుముందు చూసాం, మొన్న అతని సహచరుడు ఆయన ఎమ్మెల్యే మీదకి ఎలా ఒక గేటెడ్ కమ్యూనిటీకి పోయిండు అనేది చూసాము. కాబట్టి దిస్ ఫెలో ఇది యాంటీ సోషల్ ఎలిమెంట్. వీళ్ళతోటే తెలంగాణ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది. కామన్ మ్యాన్ మీతోటో నాతోటో కాదు. కాబట్టి ఇతన్ని తక్షణమే తెలంగాణ నుంచి వెలివేయాలి. నేను అది కూడా చెప్తున్నా. ఇప్పుడు అక్కడ కత్తి మహేష్ అని ఉన్నాడండి. మహేష్ కత్తి ఒక అతను ఉంటే అప్పుడు ఏదో ఇష్యూస్లలో అతన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ తీన్బార్ చేశాడు. అవును, వెలేశారు. అట్లా ఇతను కూడా వెలేయాలి. అప్పుడే ఇంకో వేరే అరటిపొడిలు పుట్టరు. నేను చెప్తున్నా, ఒకటి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి హెచ్చరించేది ఏంటి అంటే, అతను ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చారా ఇవ్వలేదా, అతను ఏ పార్టీలో ఉన్నాడో దానికి సంబంధం లేకుండా మీరు ఇమ్మీడియట్ గా ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వండి. మేము తెలంగాణ పౌరుల మనోభావాలు దెబ్బతీశాము కాబట్టి పిఎస్సి చైర్మన్ గా అతన్ని రిమూవ్ చేస్తున్నాము. రెండవది, ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాలి. He has to be arrested and produced before the court. Let the court take him. అతన్ని జైలుకి పంపిస్తుందా లేదా బెయిల్ ఇస్తుందా, అది మీరు ఏమి చేయకుండా సమస్యని మీరు బ్రాండ్ హైదరాబాద్ అని లా అండ్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ మీరు సృష్టించారు. బ్రాండ్ హైదరాబాద్ మీరు విఘాతం కల్పించారు. ఒక సెటిలర్ ని తీసుకొచ్చి ఉన్న 119 మందిలో 39 మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే అందులో సరే 10 మంది అఫీషియల్ గా మీ కండువ కప్పుకున్నారంటారు. ఈ వ్యక్తి కప్పుకున్నాడా లేదా మనకు తెలియదు.
తెలుసు, ఎందుకంటే క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఇతనే చూపించాం కదా చెప్పాడు. లాస్ట్ టైం అదే చూపించాం కదా అదే ముఖ్యమంత్రి చెప్తున్నాను. రేవంత్ రెడ్డి కాబట్టి గారితో. అదే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలంగాణలో కడుపు కాలుతుంది, వాడు పొద్దున్న లేసి రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు, కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది, మళ్ళీ మేము ఎలక్షన్స్ పోయే ముందర మళ్ళీ సెంటిమెంట్ చెప్తాము, ఇలాంటి ఆలోచనతోటి ఉన్నారు. కానీ గత ప్రభుత్వం 10 సంవత్సరాలు, వీళ్ళు 10 నెలలు తెలంగాణ పౌరులకు ఏం చేద్దాము, వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఇద్దాము, ఒక పింఛన్ ఇద్దాము, ఒక రైతు బంధు ఇద్దాము, ఒక దళిత బంధు ఇద్దాము అనేది లేదు. వాళ్ళు స్లోగన్ చెప్పారు, వీళ్ళు అదే చెప్తున్నారు. సార్ అంటే ఇప్పుడు నేను అదే చెప్తున్నా, ఇప్పుడు తెలంగాణ వాదులంతా ఒకటిగా అండి. రైట్, మీకు కావాలంటే మా పార్టీగా వేదిక ఉంటది. తెలంగాణ లోక్ సత్తా పార్టీ హైలీ ఇంటలెక్చువల్స్ పార్టీ. మేము జిల్లాలలో జయప్రకాష్ నారాయణ తో సంబంధం లేదని చెప్పండి. లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ తెలంగాణ ఫుల్ఫిల్ చేయడానికి శ్రీనివాస్ రెడ్డి గారు సంబంధం లేదు. ఇంకా we have started our party against Jayaprakash Narayan himself only, not even KCR at that point of time. ఓకే, అది చెప్పండి సార్. ఇంకోటి లాస్ట్ మాట తెలంగాణ లాస్ట్ మాట కాదు సార్, లాస్ట్ 3 నిమిషాలు. మేము నిక్కాసైన తెలంగాణ వాదులం. బ్రాండ్ హైదరాబాద్ కాపాడుతాము, తెలంగాణ సెంటిమెంట్ ని కాపాడుతాము, తెలంగాణని వెల్తీ తెలంగాణ ఎలా చేయాలో మా దగ్గర ఒక క్లియర్ ప్లానింగ్ అండ్ రోడ్ మ్యాప్ ఉన్నది. మా తెలంగాణ సార్ ఒక ప్రశ్న, బ్రాండ్ హైదరాబాద్ అనేది సెటిలర్స్ కు పెట్టుబడిదారులకు తొత్తులాగా మారుతుందా? యావత్ తెలంగాణ జిల్లాలో ఉన్న పౌరులకు నిజంగా వాళ్లకు వనరుల దోపిడీ కాకుండా వాళ్ళ హక్కులు కాపాడుతూ వాళ్ళను పురోగమనం అయ్యే విధంగా, వాళ్ళు మంచి జీవనం గడిపే విధంగా, వాళ్ళు కూడా ధనవంతులు అయ్యే విధంగా తీర్చిదిద్దుతారా? మళ్ళీ బ్రాండ్ హైదరాబాద్ అంటే అక్కడనేమో నమ్మ తెలంగాణ నమ్మ బెంగళూరు అని ఇదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడితే, ఇక్కడనేమో బ్రాండ్ హైదరాబాద్ అని పెట్టుబడిదారులకు మళ్ళీ సెటిలర్స్కు ఆల్రెడీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ వాదనలు, ఈ వాదన, దీంట్లో మీ లాస్ట్ కామెంట్ ఏంది? మరి తెలంగాణ ఏం చేయాలంటారు? తెలంగాణ పౌరులు ఏం చేయాలంటారు? బ్రాండ్ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఒక ముసుగు ఆంధ్ర వాదులకి, సెటిలర్స్ కి. ఇది దాంట్లో క్లియర్ గా చెప్తున్నాను. మీరు బ్రాండ్ హైదరాబాద్ కాదు, బ్రాండ్ తెలంగాణ మాట్లాడండి. ఎందుకంటే తెలంగాణ అనేది ఎక్కడి నుంచి చూసినా, ఎక్కడికి పోయినా 200 కిలోమీటర్లు మనం ఉన్నది, ఒక మంచి రాష్ట్రము. మీరు బ్రాండ్ తెలంగాణని ప్రమోట్ చేయండి. అప్పుడు అందరూ యునైటెడ్ గా ప్రతి తెలంగాణ వాది యునైట్ అవుతాడు. మీరు బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏమైతుంది అంటే, సెటిలర్స్ ముందుకు వస్తున్నారు, ఆ గొడుగు కిందికి వస్తున్నారు, వాడే గొడుగు పట్టుకుంటున్నాడు. ఆ గొడుగు కిందికి తెలంగాణ వాదుల్ని రాణిస్తలేరు. ఎందుకంటే హైదరాబాదులో మన ఊర్లో ఉన్న తాతల ఆస్తి అమ్ముకొచ్చినా ఇక్కడ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోలేకపోతున్నాము. మనకేముంది హైదరాబాద్? నేను నల్గొండ వాడిని, నాకేముంది హైదరాబాద్ తోటి? నా ఊరు బాగుపడి, నా జిల్లా బాగుపడి, ఎంటైర్ తెలంగాణ బాగుపడితే, దాంతోపాటు హైదరాబాద్ కూడా బాగుపడితే అప్పుడు తెలంగాణకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. మంచి మాట చెప్పారు. తెలంగాణలో ఈరోజు ఎవరైనా భూమి కొనొచ్చా, ఒక ఫ్లాట్ కొనొచ్చా? ఇది ఈరోజు ఆ బ్రాండ్ హైదరాబాద్ అనే ముసుగులో ఎవరికి లాభం చేకూరుతుంది? సెటిలర్లకు, పెట్టుబడిదారులకు తప్ప. కాంగ్రెస్ పార్టీ కులగణన అంటుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. అప్పుడు 2014 ఆగస్టులో తెలంగాణ గణాంకం ఏదో తీశారు. లాస్ట్ ఒకటే నిమిషం ఉంది సార్, ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీరు ఆ గణాంకాలు బయట పెట్టండి. తెలంగాణలో కుటుంబ సర్వే చేశారు కదా, అది సర్వే బయట పెట్టండి, తెలుస్తుంది. రైట్, మంచి మాట చెప్పారు. ఆ సర్వే 2014లో 1 డే సర్వే చేశారు, అది బయట పెట్టండి. రెండో విషయం, పెట్టుబడిదారులకు, సెటిలర్ల కోసమే బ్రాండ్ హైదరాబాదా? నిజంగా తెలంగాణ పౌరులకు ఈరోజు సెప్టెంబర్ 17 నాడు మీరు అనుకోకుండా పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా అదే సెటిలర్ను మీరు ఏదైతే ఆందోళన చెప్పారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి అదే సెటిలరు, అదే జూబ్లీ హిల్స్, అదే షేర్లింగంపల్లి ఎమ్మెల్యేను మీరు పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా చేయడం, సెప్టెంబర్ 17కు ముందు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబు? ఇప్పటికైనా సమయం పోలేదు కాబట్టి యావత్ తెలంగాణను దృష్టిలో పెట్టుకొనే బ్రాండింగ్ ఉండాలా? ప్రతి వనరులు అన్నీ కూడా అందరు తెలంగాణ పౌరులకు చెందినవి కాబట్టి వారి భాగస్వామ్యం లేకుండా కొందరు పెట్టుబడిదారులు, సెటిలర్ల కోసమే హైదరాబాద్ను ఇంత కాస్ట్లీయర్గా, ఇంత మహంగా